విజయవాడ ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలో వరద ముంపులో ఉన్న ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. వరద నీటిలో తిరిగి బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్ధరాత్రి దాటాక ముంపు ప్రాంతాల్లో మరోసారి ఆకస్మిక పర్యటన చేపట్టిన ఆయన ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వర్షంలోనూ వరద తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ నగరం ఎలా అతలాకుతలమైందో 90% ఏరియాలో వాటర్ వెళ్ళిపోయింది. ఇంకొక 10% ఏరియా మరీ లోగా ఉండే వాటిలో ఉంటుంది. ఈ పాయకాపురం యాక్చువల్గా ఇప్పుడు నేను వచ్చాను యాక్చువల్గా అంటే కొన్ని ఏరియాలో వాటర్ ఉందంటే ఇప్పుడు ఏరియాలో తిరిగితే 1 feet నుంచి 3 feet ఉంది. ఇవి కూడా నేను అనుకోవటం ఏంటంటే రేపు ఈవినింగ్ ఆల్మోస్ట్ 99% వెళ్ళిపోతుంది. అయితే ఎక్కడైనా వాటర్ పోయిన 12 గంటల లోపల ఆ ఏరియా అంటే రోడ్డు మీద నీళ్ళు లేకుండా ఉంటే 12 hours లోపల శానిటేషన్ మొత్తం కంప్లీట్ చేసి ఆ రోడ్డుని వాటర్తో వాష్ చేసి బ్లీచింగ్ చేసి ఫాగింగ్ చేయమంటాం. ఆ విధంగా నిజంగా మున్సిపల్ అధికారులు చేస్తున్నారు. 3 షిఫ్ట్లు చేస్తున్నారు, 2 షిఫ్ట్లు కూడా కాదు. కొన్ని ఏరియాలో కొంత ఇబ్బంది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఆర్ఆర్ నగర్ తీసుకుని నిన్న పోయాను. ఆడైతే రైల్వే ట్రాక్ పక్క నుండి లైను అక్కడ ఒక 4-5 లైన్లు ఉన్నాయి. దాదాపు ఒక 3000 ఇళ్ళు పైన ఉంటాయి. ఆ ఏరియాలో చేయాలంటే కొంత ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఆడ భయంకరంగా అంటే చిన్న చిన్న ఇళ్ళు అవి ఆల్మోస్ట్ వాళ్ళందరూ తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. తాళాలు వేసుకొని ఎక్కడైతే మనం రీహాబిటేషన్గా పెట్టామో అక్కడికి వెళ్ళారు. నిన్నే వచ్చారు, నేను పోయిన గంట ముందు వచ్చారంటాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న తడిచిపోయిన పరుపులు, దిండ్లు, బెడ్షీట్లు అన్నీ రోడ్లు వేస్తారు. అవన్నీ ఇమీడియట్గా క్లీన్ చేయకుండా ఉంటే నిజంగా చాలా ఇబ్బంది అవుతుంది, అంటువ్యాధులు వస్తాయి. అవి క్లీన్ చేయమని మా వాళ్ళకి చెప్తే నేను మళ్ళీ రాత్రికి వస్తానని చెప్పా. నిజంగా రాత్రి పోయి చెక్ చేయడానికి అవన్నీ తీసేశారు, కానీ అది వాష్ చేయలేకపోయారు. ఎందుకు వాష్ చేయలేదంటే సార్ ఈ రోడ్లో ట్యాంకర్ రాదు, ఈ రోడ్లో ఫైర్ ఇంజిన్ రాదు, రేపు వాడికి ఏదో ఒక విధంగా ఆటోల్లో అయినా లేదంటే రిక్షాల్లో అయినా ఇది ట్యాంకర్లతో తీసిపోయి క్లీన్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అక్కడక్కడ కొంత ఈ మున్సిపల్ శాఖ ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడినా ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత, క్లీన్ చేయాల్సింది. ప్రతి రోడ్డుని దాంట్లో ఉన్న చెత్తా చెదాలను తీసేసి వాటర్తో క్లీన్ చేసి బ్లీచింగ్ చేయమన్నాం. ఈ బ్లీచింగ్ చేయటం వాటిలో కూడా యాక్చువల్గా ఇప్పుడు డ్రోన్స్ని ఉపయోగిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, డ్రోన్స్ ద్వారా చేస్తే క్విక్గా అవుతుంది, క్వాలిటీగా అవుతుంది, కరెక్ట్గా ఆ ప్లేస్లోనే పడుతుంది, వేస్ట్ కూడా కాదని. దాదాపు ఒక 40 డ్రోన్స్ ఉపయోగించి ఈరోజు చేస్తున్నాం. రేపు నైట్ లోపల 99% ఏరియాని క్లీన్ చేయడం జరుగుతుంది. ఏదైనా 1% మిగిలితే ఎల్లుండి చేస్తాం. అదేవిధంగా ఎన్యూమిరేషన్ ఎక్కడెక్కడ ఎవరెవరి ఇంట్లో ఏమేమి డ్యామేజ్ అయిన దానికోసం ఎన్యూమిరేషన్ టీంని వాళ్ళు పెట్టాము. దాదాపు 1/3 ఆఫ్ ఏరియాలో ఈ 179 సచివాలయాల్లో అంటే ఎఫెక్ట్ అవుతుంది 179. వీటిల్లో 1/3 వాళ్ళు స్టార్ట్ చేశారు. రేపు 1/3, ఎల్లుండి 1/3. ఈ 3 రోజుల లోపల కంప్లీట్ చేసి ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తే ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకి ఏమి వాళ్ళు చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు రేపు రైట్కి కంప్లీట్ చేయాలి.